నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇతను ఒక ప్రపంచంలోనే ఒక శక్తివంతమైనటువంటి అలాగే కాంట్రవర్షియల్ లీడర్, జస్ట్ లైక్ డొనాల్డ్ ట్రంప్. మోస్ట్ పవర్ఫుల్ అలాగే కాంట్రవర్షియల్ కూడా. ఇతను కూడా కొంచెం తెక్కు ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఎలా మాట్లాడతాడు అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. తాజాగా అమెరికాకి ఒక హెచ్చరిక చేశాడు. జస్ట్ ఒక 2 రోజుల కిందటే ఈ దాడుల్ని ఖండించాడు. ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి దాడులు ఇరాన్ పైన ఇది చట్టవిరుద్ధము, ఇల్లీగల్. ఇది అమెరికా ఒక గ్యాంగ్స్టర్ లాగా బిహేవ్ చేస్తోంది, ఒక పెద్ద డాన్ లాగా బిహేవ్ చేస్తోంది. తను ఎక్కడ కావాలంటే అక్కడ భూమిని ఆక్రమించుకోవడము, ప్రపంచ దేశాలను బెదిరించడం చేస్తోంది. ఇది చాలా చట్టవిరుద్ధము. సరైనటువంటి సమయంలో మేము కూడా ఇన్వాల్వ్ అవుతామేమో అని చెప్పి కిమ్ జోంగ్ ఉన్ అన్నాడు. తాజాగా ఒక ట్వీట్లో, ఎక్స్లో ఒక ట్వీట్ చేశాడు. ఆయన చేసినటువంటి ట్వీట్ యాజ్ ఇట్ ఈజ్ చదువుతా. వి ఛాలెంజ్ నో వన్, వీఆర్ రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ వెపన్స్ స్టేట్. Our nuclear test was peaceful, but if you think you can take North Korea like Venezuela, you are playing with a fire. మా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది, అలాగని చెప్పి మేము ఎవరికి ఛాలెంజ్ చేయడం లేదు, మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ మా జోలికి వస్తే మాత్రం మేమేమి ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. మేము దానికి తిప్పి కొడతాం, 1కి 10 రెట్లు మేము తిరిగి దాడులు చేయగలం అని చెప్పి మీరు నిప్పుతో చెలగాటం ఆడినట్టే అని చెప్పి ఒక అమెరికాకి హెచ్చరిక చేశాడు. మరి ఈ యుద్ధంలో ఇంతవరకు నార్త్ కొరియా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాలేదు. కేవలం చేసినటువంటి దాడుల్ని, అమెరికా వైఖరిని, పర్టికులర్గా ఇజ్రాయెల్ వైఖరిని కూడా ఖండిస్తూ ఒక ట్వీట్ మాత్రం చేశాడు. తర్వాత ఇది రీసెంట్ ట్వీట్. మరి రాబోయే రోజుల్లో ఇప్పటికే వారం రోజులుగా యుద్ధం జరుగుతోంది. 28వ తారీఖున మొదలైనటువంటి ఆ దాడి తర్వాత మొదలైనటువంటి యుద్ధం ఇప్పటికి ఇంకా కొనసాగుతుంది భీకరంగా. ఇరాన్ దాడులు చేస్తోంది, అమెరికా స్థావరాలపైన, గల్ఫ్ కంట్రీస్ పైన దాడులు చేస్తోంది. ఇటుపక్క అమెరికా కూడా తమ దగ్గర ఉన్నటువంటి B-52 లాంటి బాంబర్స్ని వీటన్నిటిని కూడా బయటకు తీస్తోంది. న్యూక్లియర్ టెస్టులు కూడా సీక్రెట్గా చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బహుశా మరికొన్ని వారాల పాటు ఇది కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరి నార్త్ కొరియా కూడా నేరుగా రంగంలోకి దిగేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే అది కూడా న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి కంట్రీ. చైనా కూడా ఈ మధ్య కొంత సహాయం, ఎక్కువ చేయట్లేదు కానీ కొంతవరకు సహాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతోంది, ఎన్ని వారాలు జరుగుతుంది అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.